బ్రహ్మచర్యానికి శుక్రుని క్షయంతో ఏదైనా సంబంధం ఉందా? చాలా మంది వ్యక్తులు శుక్రుడిని ధరించడం బ్రహ్మచర్యంగా భావిస్తారు. వారు గుర్తుంచుకోవాలి, బ్రహ్మ మరియు చార్య దీనికి అనే పదంతో సంబంధం లేదు. వీనస్ ఇది కాకుండా ఫిజియాలజీ కోణం నుండి కూడా చాలా తక్కువ. శరీరంలోని ఏ గ్రంథిలోనూ వ్యాధి లేకుంటే లేదా మందులు లేకుంటే అటువంటి బ్రహ్మచర్యాన్ని అనుసరించడం సాధ్యం కాదు. లేదా ప్రత్యేక విధానాన్ని ఉపయోగించకూడదు. లేదా శరీరం వైకల్యం చెందకూడదు. బ్రహ్మచర్యానికి శుక్రుని క్షయంతో సంబంధం లేనప్పటికీ మనం నిగ్రహించాలా? జీవితాన్ని గడపడానికి ప్రయత్నించాలా? బ్రహ్మచర్యం యొక్క సహజ అర్థం బ్రహ్మలో విహరించడం అనేది ఖచ్చితంగా సరైనది. అన్నింటిలో బ్రహ్మను చూడటం. అయినా మానవ జీవితంలో సంయమనం చాలా ముఖ్యం. అయితే సంయమనం అంటే సహజ మతానికి విరుద్ధంగా ఉండటం కాదు. నిగ్రహం అంటే సహజ మతాన్ని సరిగ్గా అనుసరించడం. కొన్ని ప్రత్యేక నివారణ ద్వారా స్పెర్మ్ నష్టాన్ని పూర్తిగా ఆపడం. లేదా ఉపవాసం అనేది లౌకిక బ్రహ్మచర్యం అని అంటారు. వివాహం కాని వ్యక్తుల కోసం ఈ రకమైన ప్రాపంచిక బ్రహ్మచర్యానికి కొంత ప్రాముఖ్యత ఉంది. దీనివల్ల వారిలో లైంగిక ప్రవృత్తి ఏర్పడే అవకాశం లేదు. అవివాహితులు ప్రయత్నాలు చేయాలి. శుక్రుడు అతిగతి ఉండకూడదు. మరియు వివాహితులు శుక్రుడు ఎక్కువగా క్షీణించకుండా చూసుకోవాలి. ఈ రెండు రకాల జీవితాలకు సంయమనం అవసరం, ముఖ్యమైనది. కానీ మనం దీన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. సంయమనం అనేది సమతుల్య మానసిక స్థితికి పేరు. మరియు అది బలవంతంగా అనుసరించబడదు. వివిధ మార్గాల ద్వారా వీనస్ క్షీణతను బలవంతంగా ఆపడానికి ప్రయత్నించే వ్యక్తులు వారి శరీరం మరియు మనస్సుపై ప్రతికూల ప్రభావాలను కలిగి ఉంటారు. ఇది పూర్తిగా పొడిగా మరియు కఠినంగా మారుతుంది. 3 వేలు, అందులో ప్రకాశమే లేదు. కామ రిపుని బలవంతంగా ఆపడానికి ప్రయత్నించినందుకు మిగిలిన రిపు, ముఖ్యంగా కోపంతో ఉన్న రిపు చాలా కోపంగా ఉంటాడు.